అనామికకు పిల్లలు పుట్టిన తర్వాత రమేష్ మరణించాడు. రమేష్ తమ్ముడు మహేష్ అనామిక మీద లేనిపోని చాడీలు తన తల్లి శారదకు చెప్పి అనామిక మీద అసూయ పెంచుతాడు. శారద అనామికని అసహ్యించుకుంటుంది. ఆస్తిపాస్తులు అన్నీ కూడా అనామికకి గాని అనామిక పిల్లలకి కాని దక్కకూడదని మొత్తం మహేష్ పేరే రాసేస్తుంది. అది తెలుసుకున్న అనామిక, నా గురించి ఆలోచించకపోయినా పర్వాలేదు, మీ మనవడు మనవరాలు గురించి ఆలోచించాలి కదా అత్తయ్య. చిల్లిగవ్వ కూడా వారికి దక్కకుండా చేస్తే మేము ఎలా బ్రతకాలి అత్తయ్య చెప్పండి. అది నాకు సంబంధం లేని విషయం. కావాలంటే వెనకాల పాడైపోయిన పెద్ద బాత్రూమ్ ఉందగా, ఆ స్థలం తీసుకో, నువ్వే అక్కడ కాపురం ఉంటావో ఏం చేస్తారో మీ ఇష్టం. ఇక్కడ ఉన్నాయన్నీ కూడా అమ్మేశాం, అదొక్కటి తప్ప. అది కూడా ఇవ్వకపోతే ఏడ్చొస్తావని ఇస్తున్నా, పండగ చేసుకో అని చాలా కోపంగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అత్తగారు. అనామికకి ఏం చేయాలో అర్థం కాక ఆ బాత్రూమ్ దగ్గరికి వెళ్తుంది. అక్కడ మొత్తం శుభ్రం చేస్తుంది. అక్కడ శుభ్రం చేసి కొంత మట్టిని కూడా తీసుకొచ్చి వేస్తుంది. ఇక ఆ పని మొత్తం పూర్తవటానికి ఒక వారం రోజుల పైనే పడుతుంది. అలా వారం రోజులు కూడా వాళ్ళందరూ చెట్టు కింద ఒక చిన్న గుడిసెని ఏర్పాటు చేసుకుని ఉంటారు. అమ్మా, ఇంకా మనం ఇంట్లోకి వెళ్ళలేమా? ఇక్కడే ఉండిపోతామా? అమ్మా, ఇక్కడ అసలు సరిగా లేదమ్మా, మనం మన ఇంటికి వెళ్ళిపోదాము. కొన్ని రోజులు మనం ఇక్కడే ఉంటాం, కొన్ని రోజుల తర్వాత ఎక్కడికన్నా వెళ్దామమ్మా. నా మాట విని మీరు మారం చేయకుండా ఉండండి చాలు. పిల్లలు సరే అంటారు. వాళ్ళ ఆకలి తీర్చటానికి ఆమె గొప్పవాళ్ల ఇళ్లల్లో పాచి పనులు చేస్తూ ఉంటుంది. అలా మరికొన్ని రోజులు గడిచాయి. పాచి పనులు చేయగా వచ్చిన డబ్బుతో కొన్ని మొక్కలు తీసుకొస్తుంది అనామిక. ఆ శుభ్రం చేసిన బాత్రూమ్ మీద మొక్కలు నాటుతుంది. అలా కొన్ని రోజులకే ఆ మొక్కలకి కూరగాయలు బాగా కాస్తాయి. వాటిని నమ్ముతూ డబ్బు సంపాదిస్తూ ఉంటుంది అనామిక. ఒకరోజు అనామిక కూరగాయల మార్కెట్లో కూరగాయలు అమ్ముతూ ఉంటుంది. రావాలమ్మా రావాలి, తాజా తాజా కూరగాయలు, మందులు లేకుండా పండించిన కూరగాయలు రావాలమ్మా రావాలి అంటూ కేకలు వేస్తూ ఉండటంతో అప్పుడే అక్కడున్న శారద, ఏంటి మందు లేకుండా కూరగాయలా? ఎవరబ్బా అంటూ వెనక్కి తిరిగి చూస్తుంది. అక్కడ అనామికాని చూసి ఆశ్చర్యపోతుంది. ఇది కూరగాయల పంటలు ఎక్కడేసి పండిస్తుందే, అసలు దీని అబద్ధం బతికేంటో చూడాలి అని ఆమె దగ్గరకు వెళ్తుంది. అక్కడ కొందరు కూరగాయలు తీసుకుంటూ ఉంటారు. వాళ్లతో శారద, ఏం దగ్గర కూరగాయలు కొనబాకండి, ఎందుకంటే మోసం చేస్తుంది. తనకి పంట పండించడానికి స్థలం లేదు, సహజ సిద్ధంగా పండించారని అబద్ధం చెబుతుంది. దాని మాటలు అసలు నమ్మబాకండి. లేదండి, నేనే స్వయంగా కూరగాయలు పండిస్తున్నాను, కావాలంటే నా పంటల్ని మీకు చూపిస్తాను, నాతో పాటు రండి. అవునా, చూపిద్ది కాని పద అని వాళ్లతో పాటు పంట దగ్గరికి వెళ్తుంది. బాత్రూమ్ ఉన్న స్థలంపై మొక్కల్ని చూస్తుంది శారద. చీచి, ఇక్కడ కూరగాయలు కొనుక్కోవద్దు. ఈ స్థలంలో ఒకప్పుడు బాత్రూమ్ ఉండేది, ఇప్పుడు దాని మీద కూరగాయలు పంటేసి పండేస్తుంది. అది తింటే ఇంకెవరినుందా, లేనిపోయిన రోగాలన్నీ వస్తాయి. ఆ మాటలకి వాళ్ళు అవునా, నిజం చెప్పు అని అనామికని గట్టిగా అడుగుతారు. ఆమె చెప్పింది నిజమే, కానీ నేను ఆ ప్రదేశాన్ని మొత్తం క్లీన్ చేసి కొత్త మట్టి తీసుకొచ్చి వేసి మరీ పంట పండిస్తున్నాను. మీరు నమ్మినా నమ్మకపోయినా అది నిజం. నాకు పిల్లలున్నారు కాబట్టి వాళ్ళ మీద ఒట్టేసి చెప్తున్నాను. నేను చెప్పేది నిజంగా నిజమండి. ఇక అదంతా విన్నాక అక్కడున్న వాళ్ళు, పిల్లల మీద ఎవ్వరూ ఒట్టేసి చెప్పరు కాబట్టి మేమంతా నేను నమ్ముతున్నామని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక శారద కూడా అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉండగా అనామిక అత్తగారు శారదతో ఇలా అంటుంది. ఎందుకత్తయ్య మీరింకా నా మీద కోపంగానే ఉన్నారు? నేనేం తప్పు చేశానని అంత కోపం చూపిస్తున్నారు నా మీద? భర్త చనిపోయిన అంటనే ఇంకొక భర్త కావాల్సి వచ్చింది కదా, అదొక్కడు చాలు నువ్వెంత పెద్ద తప్పు చేశావో. ఛీ, ఎవరు చెప్పారు అత్తయ్య? అలానే అంత పెద్ద నిందేశారు నా మీద. అట్లా ఎట్లా వేస్తారు మీరు? నా మీద మీకెవరో చాలా అబద్ధాలు చెప్పారు. నేను అలాంటి దాన్ని అయితే ఇంకా పిల్లల్ని చూసుకుంటూ రోడ్డు పక్కన గడపాల్సిన అవసరం ఉండదు. అయినా నేను నా నిజాయితీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదత్తయ్య. కాలమే అందరికీ అన్నిటికీ సమాధానం చెప్తుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. శారద ఆ మాటలకి ఆలోచనలో పడుతుంది. రాత్రి సమయంలో ఆమె దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో మహేష్ తను ప్రేమించిన అమ్మాయి గురించి శారదకు చెప్తాడు. శారద ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా సరే అని చెప్పి ఆ అమ్మాయి గురించి అన్నీ తెలుసుకొని అంగరంగ వైభవంగా పెళ్లి జరిపిస్తోంది. మహేష్ భార్య పేరు శాంతి. శాంతి ఇంటికొచ్చిన దగ్గర నుంచి అత్తగారితో అస్సలు మాట్లాడేది కాదు, చాలా పొగరుగా ప్రవర్తిస్తూ ఉంటుంది. ఆ విషయం మహేష్కి అస్సలు పట్టించుకునేవాడే కాదు. ఒకరోజు శారద, అమ్మాయి శాంతి, ఎందుకు నేనంటే నువ్వు అదొక రకంగా ఉంటున్నావు? నేనేం చేశాను? మీరేం చేశారో మీకు తెలీదా? అన్యాయంగా పెద్ద కోడల్ని ఇంట్లో నుంచి బయటకు నెట్టేశారు, ఆస్తులు వాళ్ళకి దక్కకుండా చేశారు.
మీ అబ్బాయి ఎంత చెప్పినా వినకుండా మీరు మీ చిన్నబ్బాయికి మాత్రమే న్యాయం చేశారు. ఒక ఆడపిల్లకి 2 పిల్లలున్న సంగతి మర్చిపోయి కోడలికి అన్యాయం చేశారు. మీ అబ్బాయికి అది గొప్ప కావచ్చు, కానీ న్యాయంగా మాట్లాడితే అది చాలా పెద్ద తప్పు అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆమె చెప్పింది కూడా నిజమేగా. నేను మా వాడి మాటలు నమ్మి వాళ్ళకి అన్యాయం చేశా. ఈ అమ్మాయి నా కళ్ళు తెరిపించింది. ఈరోజు మహేష్తో ఒకసారి మాట్లాడాలి అని అనుకుంటుంది శారద. ఇక ఆ రోజు సాయంత్రం మహేష్ ఇంటికొచ్చిన తర్వాత, నేను మన 10 ఎకరాల పొలంలో ఒక 5 ఎకరాలు అనామిక వాళ్ళకి అందేలా చేద్దామని అనుకుంటున్నాను. ఆస్తి పంపకాలు ఎప్పుడో జరిగిపోయాయి కదా, మళ్ళీ ఎందుకు ఈ ఆలోచన వచ్చింది నీకు? నేను అనామిక వాళ్ళకి అన్యాయం చేశానని పదే అనిపిస్తుందిరా. అందుకే అడుగుతున్నాను, ఏం చేద్దాం చెప్పు. నేను వాళ్ళకి 1 ఎకరం కూడా రాసివ్వను. నువ్వెక్కువగా మాట్లాడితే నువ్వు కూడా ఆమె దగ్గరికి వెళ్ళి బ్రతుకు. ఆ మాటలు విని శాంతి బయటకొస్తుంది. కోపంగా ఇలా అంటుంది, చూడండి, నేను కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. కష్టం విలువ నాకు బాగా తెలుసు. అనామిక పడుతున్న కష్టం చూసి నాకే జాలి. అన్న భార్య మీద మీకు కొంచెం కూడా జాలి లేదా? ఒకవేళ ఆమె మీద జాలి లేకపోయినా పిల్లల్ని చూసైనా సరే మీకు జాలి కలగడం లేదా? అత్తా కోడలిద్దరూ కలిసిపోయి ఇలా నాటకం ఆడుతున్నారా? ఈ ఆస్తిలో ఎవరికీ చిల్లి గవ్వ కూడా దక్కదు. ఎందుకు దొరకదు? మీ అమ్మ చేత బలవంతంగా ఆస్తి మొత్తాన్ని రాయించుకున్నారు. మనవళ్ళకి దక్కాల్సిన ఆస్తి కూడా మొత్తం మీరే తీసుకున్నారని పోలీస్ కేసు పెడితే కొంచెం కూడా మీకు సొంతం కాదు. ఓసే శాంతి, నువ్వసలు నా భార్యవేనా? అనామికకి సపోర్ట్గా మాట్లాడుతున్నావేంటి? నేను న్యాయంగా మాట్లాడుతున్నాను. మీరే బాగా ఆలోచించుకుని చెప్పండి. మీ అమ్మగారు బంగారు బిల్డింగ్లో సగం ఆస్తి అడగడం లేదు కదా, కేవలం 5 ఎకరాలు రాసిద్దామంటుంది. 5 ఎకరాలు ఇస్తారా, ఆస్తి మొత్తంలో సగభాగం ఇస్తారా? మీరే ఆలోచించుకోండి. ఆ మాటలకి మహేష్ ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోతాడు. ఆ రోజు రాత్రి అత్తాకోడలిద్దరూ ఒకే గదిలో నిద్రపోతూ ఉంటారు. మహేష్ వాళ్ళని చంపటానికి అక్కడికొస్తాడు. అప్పుడు శాంతి ఒక్కసారిగా నిద్రలేచి అతన్ని గట్టిగా పట్టుకుంటుంది. ఛీ, మీరిలాంటిది చేస్తారని నేను ముందుగానే జాగ్రత్తగా ఉన్నాను. అత్తయ్య, ఇతని కాళ్ళు చేతులు కట్టేయండి అని అంటుంది. ఇక ఇద్దరూ కలిసి మహేష్ కాళ్ళు చేతులు కట్టేస్తారు. మర్యాదగా వదిలిపెట్టండి, లేకపోతే మిమ్మల్ని చంపేస్తాను. మేమిద్దరం ఇప్పుడు నిన్ను కలిసి చంపేస్తే ఏం చేస్తావు? పోయేటప్పుడు ఏమన్నా ఆస్తులు తీసుకుని వెళ్తావా? నిన్ను ప్రేమించినప్పుడు నువ్వు చాలా మంచివాడు అనుకున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాతే కదా నీ గురించి పూర్తిగా తెలిసింది. మర్యాదగా రేపు 5 ఎకరాలు వాళ్ళ పేరు మీద మార్చి, లేదంటే ఈరోజు నిన్ను పైకి పంపించేస్తాను. ఆ మాటలకి మహేష్ చాలా భయపడిపోతాడు. ఓరేయ్, నీలాంటి పాము మాటలు నమ్మి అన్యాయంగా అనామికను దూరం చేసుకున్నా అని కొడుకుని తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతుంది. ఇక అతన్ని గదిలో పెట్టి తాళం వేస్తారు. మరుసటి రోజు లాయర్ని పిలిపించి జరిగిన విషయం అంతా చెప్తారు. 5 ఎకరాలని అనామిక పేరున మాత్రమే కాకుండా ఒక ఇంటిని కూడా రాసిచ్చేలా చేస్తుంది అత్తగారు. మహేష్ ఇష్టం లేకపోయినా సరే సంతకం చేస్తాడు. ఇక ఆ తర్వాత శాంతి, శారద ఇద్దరు కలిసి అనామిక దగ్గరికి వెళ్తారు. అనామిక మార్కెట్లో పనిచేసుకుంటూ ఉంటుంది. అప్పుడు శారద, అనామిక, నన్ను క్షమించమ్మా. నేను నీ గురించి చాలా తప్పుగా ఆలోచించాను. దానికి కారణం మహేష్. వాడి వల్లే నేను ఇలా తయారయ్యాను. తర్వాత నాకు కొంచెం అర్థమైంది. శాంతే నా కళ్ళు తెరిపించింది. ఇదిగమ్మా, ఈ ఆస్తి కాగితాలు తీసుకో. నాకొద్దత్తయ్య, నేను సంతోషంగా బ్రతుకుతున్నాను. కష్టమో నష్టమో మేము ఇలాగే బ్రతుకుతాం. మీరు నేనేంటో తెలుసుకున్నారు కదా, నాకంతే చాలు. శారద మాత్రం అస్సలు ఒప్పుకోలేదు. ఆ కాగితాల్ని తన చేతిలో పెడుతుంది. ఇక అనామిక తీసుకోక తప్పలేదు. ఇక ఆ రోజు నుంచి శారద, శాంతి ఇద్దరు కూడా అనామిక వాళ్లతోనే కలిసుంటారు. మహేష్ ఒక్కడే ఆ ఇంట్లో ఉంటాడు. కొన్ని రోజుల తర్వాత మహేష్ తన మనసుని మార్చుకుంటాడు. భార్యను తీసుకుని వాళ్ళిద్దరూ సంతోషంగా జీవిస్తూ ఉంటారు. శారద రమ్మని పిలిచినా అనామిక వెళ్ళలేదు. శారద అనామిక పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లోనే ఉంటుంది. అనామిక ఆ 5 ఎకరాలలో కూరగాయల్ని పండిస్తూ వాటిని అమ్మి డబ్బు సంపాదిస్తూ సంతోషంగా ఉంటుంది. దక్షిణాపల్లి అనే గ్రామంలో అనామిక, శారద అనే అత్తాకోడళ్ళు ఉన్నారు. అనామిక, శారద ఇద్దరు కూడా పరమశివుడికి భక్తులు. ఇద్దరూ శివయ్య గుడి దగ్గర పళ్ళు పూలు అమ్ముకుంటూ ఉంటారు. అనామిక పువ్వులు కట్టి అమ్ముతూ ఉంటే అత్తగారు కొబ్బరికాయలు, పళ్ళు అమ్ముతూ ఉంటుంది. అలా వచ్చిన కొంత డబ్బుని దేవునికి దక్షిణగా ఇస్తూ ఉంటారు వాళ్ళిద్దరు. అలా ఉండగా ఒకరోజు అనామిక దక్షిణివ్వటానికి వెళ్ళినప్పుడు పూజారి ఇలా అంటాడు, నేను ఎప్పటినుంచో చెప్పాలనుకుంటున్నాను, మీకొచ్చే సంపదే కొంచెంగా ఉంటుంది. అందులో కొంత దక్షిణ వేస్తున్నారు. ఇక మీకు లాభమే ఉంటుంది. పైగా మీ ఇద్దరు భర్త లేనివాళ్ళు, 3 చిన్నపిల్లలున్నారు. కుటుంబమే గడవటం కష్టంగా ఉంటుంది మీకు. ఎందుకమ్మా దక్షిణ వేస్తారు?
ఆ దేవుడికి తెలియనివా మీ కష్టాలు? ఆయనకి అన్నీ తెలుసు. మీరు దక్షిణ వెయ్యాల్సిన అవసరం లేదు. ఆ పరమశివుడు ఇచ్చిన దాన్ని తిరిగి ఆయనకివ్వక ఎవరికిస్తాం చెప్పండి? ఇంకా కష్టాలంటారా? ఆయనే కష్టపెడతాడు, ఆయనే సుఖాలను అందజేస్తాడు. ఎప్పుడు ఏ సమయంలో ఏది ఇవ్వాలో ఆయనకి బాగా తెలుసు. మా గురించి మీరు జాలి చూపించినందుకు చాలా సంతోషమండి. మరేం పర్వాలేదు అని చెప్పి దక్షిణిచ్చి వచ్చేస్తారు అత్తాకోడళ్ళిద్దరూ. వాళ్ళలా వెళ్తూ వెళ్తూ మాట్లాడుకుంటూ ఉంటారు. అత్తయ్య, శివరాత్రి వస్తుంది కదా, మనం ఈసారి శివరాత్రిని చాలా గొప్పగా జరుపుకోవాలని నా మనసు ఎందుకో బాగా చెప్తుంది. మనం ఈసారి గొప్పగా జరుపుకోవాలి అత్తయ్య. నేను కూడా దాని గురించి ఆలోచిస్తున్నాను. ఈసారి ఎలా అయినా సరే శివరాత్రిని చాలా గొప్పగా జరుపుకోవాలి. కానీ ఒక్కటే బాధ అత్తయ్య, స్వయంగా ఆ శివయ్యకి మన చేతులతో అభిషేకం చేసే భాగ్యం దొరకదు. అలాంటి భాగ్యం దొరకాలని ఎప్పటి నుంచో ఆ శివయ్యని అడుగుతున్నాను. ఆ భాగ్యాన్ని ఎప్పుడు ఇస్తాడో ఏమో. ఆ భాగ్యాన్ని త్వరగా వచ్చేలాగా నేను కూడా శివయ్యని ప్రార్థిస్తానులే. అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుని అక్కడి నుంచి ఇంటికి చేరుకుంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత నవ్య, భవ్య ఇద్దరూ కూడా చాలా సంతోషంగా వాళ్ళ దగ్గరికి వెళ్తారు. అమ్మా, ఈరోజు ఇంటి పని మొత్తం ముగ్గురం కలిసి చేసేసాం. అన్నయ్య కూరగాయలు తీసుకురావడానికి మార్కెట్కి వెళ్ళాడు. మేమిద్దరం ఇక్కడే కూర్చొని ఆడుకుంటున్నాం. నా బంగారు తల్లులు, ఎందుకమ్మా అంత కష్టపడుతున్నారు? ఎవరు చెప్పారు ఇలా పనులు చేయాలని? మా టీచర్ చెప్పారమ్మా, ఇంట్లో అమ్మా నాన్నలకి సహాయం చెయ్యాలని. నువ్వు నానమ్మ మా కోసం కష్టపడుతున్నారు కదా, అందుకే ఈ రోజు నుంచి మేం కూడా మీకు సహాయంగా ఉంటాము. మంచి పిల్లలు. సరే, మార్కెట్కి వెళ్ళడానికి అన్నయ్యకి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి ఇంతకే? అన్నయ్య మీరు ఇచ్చిన డబ్బులు ఖర్చు పెట్టకుండా దాచిపెట్టుకుంటున్నాడు. ఆ డబ్బులతోనే కూరగాయలు తీసుకొస్తానని చెప్పాడు నానమ్మ. ఆ మాటలు విని అత్తాకోడలిద్దరూ ఎంతగానో సంతోషపడతారు. ఇంతలో అనామిక కొడుకు అక్కడికి వస్తాడు. కూరగాయలు తీసుకొస్తాడు. ఇక వాళ్ళిద్దరూ పిల్లాన్ని పొగుడుతూ వంటలు చేసేస్తారు. ఇక అందరూ భోజనం చేసి ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుంటారు. అలా ఆ రోజు గడిచిపోతుంది. ఇక మరుసటి రోజు ఉదయం అనామిక నీళ్లు కాయడానికి చూస్తే కట్టె పుల్లలు అయిపోతాయి. ఆమె పుల్లల కోసమని దగ్గరలో ఉన్న చెట్టు దగ్గరకు వెళ్తుంది. అక్కడికి వెళ్లి చూస్తే అక్కడ పెద్ద చెట్టు తొర్రలో శివలింగం కనిపిస్తుంది అనామికకి. మొదట ఆ శివలింగాన్ని చూడగానే అనామిక చాలా కంగారు పడిపోతుంది. శివలింగం ఎవరెక్కడ పెట్టారు? శివయ్యకి పూజలు లేకుండా ఇక్కడ ఎంతకాలం ఉన్నారో ఏమో. శివయ్య, వాళ్ళని క్షమించయ్యా అంటూ ఆ శివలింగాన్ని తీసుకుని ఇంటికి వెళ్తుంది. అత్తగారికి జరిగిన విషయం మొత్తం వివరంగా చెప్తుంది. అత్తయ్య, నిజం చెప్పాలంటే దేవుడు మన కోరిక తీర్చడం కోసమే మనకి శివయ్య రూపాన్ని ఇలా అందజేశాడో ఏమో. ఆయనకి స్వయంగా అభిషేకం చేయాలనే కోరిక తీరుతుంది. నేను ఇప్పుడే శుభ్రం చేసి లోపలుంచుతాను. ఎంచక్క శివరాత్రి రోజు మనం పూజ చేసుకోవచ్చు కదా. వద్దా నమ్మేక, అట్లా చేయకూడదు. ఎందుకంటే శివలింగం ఇప్పుడు ఇంట్లో ఉండకూడదు. అందుకే మన ఇంటి ఎదురు చిన్న పొట్ట ఉంది కదా, ఆ పొట్టలో ఈ శివలింగం ఉంచుదాం. అక్కడ పూజలు జరుగుతాయి కాబట్టి ఎట్టాంటి ఇబ్బంది ఉండదు. అందుకు అనామిక కూడా సరే అంటుంది. ఆ శివలింగాన్ని తీసుకువెళ్లి ఆ పుట్ట దగ్గర ఉంచుతారు. ఇక వాళ్ళిద్దరూ సంతోషంగా ఎంతో ఆనందపడుతూ ఉంటారు. ఆ శివలింగాన్ని చూసి ప్రతిరోజు అక్కడికి వెళ్లి పూజలు చేస్తూ ఉంటారు. ఇక శివరాత్రి పండుగ రాని వచ్చింది. అనామిక, శారద ఇద్దరూ జాగారం చేస్తూ స్వయంగా ఆ పరమశివునికి అభిషేకం చేస్తూ ఉంటారు. అక్కడికి ఎంతో మంది వస్తారు. వాళ్ళు కూడా శివయ్యకు వాళ్ళ చేతులతోనే స్వయంగా అభిషేకం చేస్తూ ఉంటారు. వాళ్ళందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఆ రోజు మొత్తం జాగారం ఉంటారు. అలా ఆ రోజు గడిచిపోతుంది. ఇక మరుసటి రోజు ఉదయం అక్కడున్న వాళ్ళు అనామికతో ఇలా అంటారు. ఎన్నో రోజులుగా మేం కోరుకుంటున్న దాన్ని మీ ద్వారా తీర్చుకోవడం చాలా సంతోషంగా ఉందమ్మా. శివరాత్రి రోజు స్వయంగా స్వామివారికి మా చేతులతో అభిషేకం జరగడం అనేది నా జీవితంలో ఎప్పుడూ జరిగింది లేదు. ఈ రోజు జరిగినందుకు ఎంతగానో సంతోషంగా ఉంది. మన అందరి కోరికలు తీర్చడం కోసమే స్వామి మనకిలా దర్శనం అందించారు అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగానే శివలింగం అక్కడి నుంచి మాయమైపోతుంది. వాళ్ళందరూ చాలా కంగారు పడిపోతారు. అయ్యా శివయ్య, మా కోరికలు తీర్చడం కోసం మా కోసం ఇక్కడికి వచ్చావా? శివయ్య, మా దగ్గరికి వచ్చినట్టే వచ్చి వెళ్ళిపోయావా తండ్రి? మళ్ళీ నీకు స్వయంగా అభిషేకం చేయాలంటే ఎలా స్వామి? మా మీద నీకు కనికరం లేదా? మా మీద దయ చూపించు తండ్రి అని వాళ్ళంతా వేడుకుంటూ ఉంటారు. అప్పుడు వారికి ఆకాశం నుండి ఒక స్వరం వినపడుతుంది. ఆ స్వరం వాళ్లతో ఇలా మాట్లాడుతుంది. అనామిక, మీరెవరూ బాధపడాల్సిన అవసరం లేదు. నేను ప్రతి శివరాత్రి రోజున ఇక్కడే దర్శనమిస్తాను.
మీరు స్వయంగా నాకు అభిషేకం చేసుకోగలిగే అవకాశాన్ని అందజేస్తాను. ఈ పుణ్యం కేవలం మీకు మాత్రమే లభిస్తుంది. ఆ మాటలు విన్నవాళ్ళు చాలా సంతోషపడుతూ హరహర మహాదేవ శంభో శంకర అంటూ పెద్దగా కేకలు వేస్తారు. ఆ తర్వాత ఆ స్వరం అక్కడి నుంచి మాయమైపోతుంది. ఇక అక్కడున్న వాళ్ళందరూ చాలా సంతోషంగా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కొన్ని రోజులు గడుస్తాయి. అత్తాకోడలిద్దరూ తమ కొత్త వ్యాపారాల్లో బాగా అభివృద్ధి పొందుతూ ఉంటారు. బాగా డబ్బు సంపాదిస్తారు. ఆ తర్వాత వాళ్లే స్వయంగా ఎక్కడికైతే వస్తానని ఆ పరమశివుడు చెప్పాడో అక్కడే వాళ్ళు ఒక గుడిని కూడా ఏర్పాటు చేస్తారు. అక్కడ ప్రతిరోజు పూజలు చేసుకుంటూ ఉంటారు. ఇక అనామిక, శారద చూస్తూ ఉండగానే రోజులు గడిచిపోతూ ఉంటాయి. మళ్ళీ శివరాత్రి రోజు రానే వస్తుంది. ఆ రోజు అందరూ అక్కడికి చేరుకుంటారు. శివయ్య ఎప్పుడొస్తారా అని ఎదురు చూస్తున్నాను. మన శివయ్య ఖచ్చితంగా వస్తా అని చెప్పారు కాబట్టి ఖచ్చితంగా వస్తారు. భక్తి శ్రద్ధలతో ఆయన్ని కొలుచుకుందాం. శివయ్య వచ్చే వరకు ఆయన రాక కోసం పూజ చేద్దాం అని అంటుంది. ఇక అందుకు వాళ్ళందరూ సరే అని పాటలు పాడడం మొదలు పెడతారు. కొంత సమయం తర్వాత శివయ్య శివలింగంలాగా అక్కడ ప్రత్యక్షమవుతాడు. అది చూసి వాళ్ళు మరింత సంతోషపడుతూ పూజలు చేయటం మొదలు పెడతారు. అందరూ ఆ రోజు జాగారం కూడా ఉంటారు. స్వామి, నీ దయవలన ఇప్పుడు మేము చాలా ధనవంతులమయ్యాం. కానీ ఏదో తెలియని లోటు, అదేమిటో అర్థం కావట్లేదు శివయ్య. నీ మనసులో ఉన్న బాధ ఏంటంటే ఎవరికైనా సహాయం చెయ్యాలి, దాన ధర్మాలు చెయ్యాలి. కానీ దాన ధర్మాలు చేస్తూ పోతూ ఉంటే మనకి చివరికే మిగలదు అన్న ఆలోచనలో ఉన్నావు, అంతేనా? అవును స్వామి, మీరు చెప్పింది నిజం. కానీ నా మనసు ఉండలేకపోతుంది. చూడు అనామిక, దాన ధర్మాలు చేయటం అనేది మనిషి యొక్క బాధ్యత. నీకు నేను తోడుగా ఉన్నంత వరకు నీ సిరి సంపదలకు ఎలాంటి లోటు ఉండదు. ఆ మాటకి అనామిక ఎంతో సంతోషపడుతుంది. ఆ మాట చాలు స్వామి. ఇక నేను ఎలాంటి బాధలు భయపడను స్వామి. నాకు ఈ కృప చాలు. ఇక అందరూ వాళ్ళ యొక్క సమస్యలు చెప్పుకోవడం మొదలు పెడతారు. శివయ్య వారందరి సమస్యలకి పరిష్కారం చెబుతూ ఉంటాడు. స్వామి, ఉన్నట్టుండి ధనవంతులు కావాలంటే ఏం చెయ్యాలి? నాకు చాలా బాధగా ఉంది. మా ఇంట్లో ధనం అసలు నిలబడట్లేదు స్వామి అని అక్కడే ఉన్న భక్తుల్లో కాంతం అడుగుతుంది. ఎందుకు నిలబడుతుంది కాంతం? బిచ్చగాడి దగ్గర కూడా నువ్వు దోపిడీ చేస్తున్నావు. నీ వ్యాపారం మొత్తం నిజాయితీగా ఏ రోజైనా చేసావా? ప్రతి చోట అక్రమం, అన్యాయంతోనే గడుపుతున్నావు. తూకం వేసే దగ్గర నుంచి డబ్బు ఇతరులకు ఇచ్చే వరకు నీదంతా మోసం. అలాంటప్పుడు లక్ష్మీదేవి నిన్నెలా కరుణిస్తుంది? నీ యొక్క బుద్ధిని మార్చుకున్న తరువాతే నీకు ధనప్రాప్తి జరుగుతుంది. ఇక ఆ శివయ్య చెప్పిన మాటలు అక్కడున్న వాళ్ళందరూ వింటారు. చూడండి, మీరు ఒకరి మీద ఒకరు ఇలా చాడీలు చెప్పుకోవటం మానేయండి. అది అంత మంచిది కాదు. ఎవరు చేసిన పాపాలకు వారు కర్మలని అనుభవిస్తారు. లేనిపోని నిందలు వేసి మీరు పాపాన్ని మోయకండి. లోపాలు లేకుండా మనిషి ఉండడు కదా స్వామి. మేం చేసిన పాపాలన్నింటినీ దయతో మీరు మమ్మల్ని క్షమించండి. అలాంటివి మానించి ఇక ఎప్పుడూ కూడా జరగవు స్వామి. మీరు ఎప్పుడైతే నీతి బాటలో నడుస్తారో అప్పుడు మీకంతా కలిసొస్తుంది. మొదట్లో కొంచెం కష్టం, నష్టం జరిగినప్పటికీ కొంతకాలం తర్వాత మీకంతా మంచే జరుగుతుంది. మీరు మంచి చేస్తే మంచి జరుగుతుంది, చెడు తలిస్తే చెడే జరుగుతుంది. ఇప్పటికైనా మీరు ఏం చెయ్యాలో ఆలోచించుకొని ఆ బాటలోనే నడవండి. ఇక శివయ్య స్వరం అలా వినిపించటంతో అక్కడున్న వాళ్ళందరూ సరే అన్నట్టుగా మాట్లాడతారు. ఇక స్వామికి పూజలు చేసుకుంటూ సంతోషంగా గడుపుతారు. ఆ రోజు రాత్రంతా జాగారంతో గడిచిపోతుంది. మరుసటి రోజు ఉదయం వాళ్ళందరినీ ఆ స్వామీజీ దీవిస్తారు. ఇక శివలింగం అక్కడి నుంచి మాయమైపోతుంది. ఇక అందరూ ఎవరిళ్లకు వాళ్ళు సంతోషంగా వెళ్ళి సంతోషంగా వారి జీవితాన్ని గడుపుతూ ఉంటారు. ఇది వాళ్ళ కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.